హలో ఆల్. వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూసిడ్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చేసరికి ఊప్స్ యొక్క పార్ట్ 2. సో ఊప్స్‌లో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో క్లాస్, ఆబ్జెక్ట్ ఇంకా అబ్స్ట్రాక్షన్ గురించి క్లియర్‌గా తెలుసుకున్నాం. వేరస్ క్లాస్ డెఫినిషన్స్, ఆబ్జెక్ట్ డెఫినిషన్స్ ఇంకా అబ్స్ట్రాక్షన్ డెఫినిషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఆహ్, క్లియర్ అండర్‌స్టాండింగ్ వేలో మనం అర్థం చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఊప్స్‌లో పార్ట్ 2లో వచ్చేసరికి ఇన్‌హెరిటెన్స్ కాన్సెప్ట్ ఇంకా పాలిమార్ఫిజం గురించి తెలుసుకుంటాం. సో బిఫోర్ దిస్ స్టడీయింగ్ ఇన్‌హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం దాని చుట్టూ కొన్ని టాపిక్స్ ఉంటాయి. లైక్ జనరలైజేషన్ అవ్వచ్చు, స్పెషలైజేషన్ అవ్వచ్చు. దిస్ కీవర్డ్‌కి, సూపర్ కీవర్డ్‌కి డిఫరెన్స్ ఇంకా అవి ఎలా వర్క్ అవుతాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ టాపిక్స్ కవర్ చేస్తాం. సో మనం ఈ వీడియోలో కవర్ చేసే టాపిక్స్ వచ్చేసరికి జనరలైజేషన్ అండ్ స్పెషలైజేషన్ అంటే వీటి డెఫినిషన్స్ ఇంకా వాటి యొక్క డిఫరెన్స్ ఏంటో తెలుసుకోబోతాం. తర్వాత ఇన్‌హెరిటెన్స్ కాన్సెప్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ అక్వైరింగ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ పేరెంట్ క్లాస్ టు ది చైల్డ్ క్లాస్. దీని గురించి డీటెయిల్డ్‌గా మనం ఫర్దర్‌గా వీడియోలో చూద్దాం. తర్వాత కన్‌స్ట్రక్టర్ ఇన్ ఇన్‌హెరిటెన్స్. తర్వాత కాలింగ్ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ ఆఫ్ పేరెంట్ క్లాస్ ఇన్‌హెరిటెన్స్. కన్‌స్ట్రక్ట్ ఆహ్, పారా కన్‌స్ట్రక్టర్స్‌ని ఎలా పిలవాలి? పిలిస్తే ఏం జరుగుతుంది? ఒక 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 టాపిక్. ఇంకా పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్‌ని ఎలా పిలవాలి? సూపర్ కీవర్డ్‌తో మనం పిలుస్తాం. అది ఎలా పిలవాలో తర్వాత చూద్దాం. సో థిస్‌కి సూపర్ కీవర్డ్‌కి ఉన్న డిఫరెన్స్. తర్వాత మెథడ్ ఓవర్ రైడింగ్ ఇంకా మెథడ్ ఓవర్‌లోడింగ్. వీటి రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఆల్రెడీ మనం మెథడ్ ఓవర్‌లోడింగ్ చూసాం. ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. హోప్ యూ ఆల్ క్యాన్ రిఫర్ థట్ వీడియో వన్స్. సో ఈ వీడియోలో మనం మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి మోర్ డీటెయిల్డ్ వేలో తెలుసుకుంటాం. ఈ 2 పాలిమార్ఫిజం కిందొస్తాయి. సో పాలిమార్ఫిజం అంటే ఏంటి? దాని డెఫినిషన్ చూద్దాం. సో దిస్ ఈస్ హౌ we will cover all these topics in this video. Now, first topic is generalization and specialization. So, generalization. So, generalization is nothing but ఒక డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైలీ లైఫ్ సినారియోలో మనకి కార్ ఉంది, ఒక బైక్ ఉంది, ఒక లారీ ఇవన్నీ క్లాసెస్ అనుకోండి. కార్ అనేది ఒక క్లాస్, బైక్ అనేది ఒక క్లాస్, లారీ అనేది ఒక క్లాస్ అనుకోండి. సో, ఈ మూడిట్లో గూడా మనకి కొన్ని కామన్ క్యారెక్టర్స్ ఉంటాయి. లైక్ టైర్స్ అవ్వచ్చు. అంటే టైర్ ఉంటది ప్రతి దాంట్లో. స్పీడ్ అవ్వచ్చు. లేదా యాక్సిలరేటర్ అవ్వచ్చు. గేర్స్ ఇవన్నీ కామన్ క్యారెక్టర్స్. ఇయన్నీ కామన్ క్యారెక్టర్స్ నుంచి మనం ఒక కామన్ క్లాస్ అంటే ఒక జనరలైజ్డ్ క్లాస్ రాస్తే దాన్నే మనం జనరలైజేషన్ అంటాం. దీన్నే మనం మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అంటాం. విచ్ ఈస్ అచీవ్డ్ త్రూ ఇంటర్‌ఫేసెస్. మనం ఫర్దర్‌గా దీని గురించి మాట్లాడదాం. సో, జనరలైజేషన్ ఈస్ నథింగ్ బట్ డిఫరెంట్ క్లాసెస్ నుంచి కామ ఒక కామన్ క్లాస్ రాస్తే దాన్నే జనరలైజేషన్ అంటాం. సో, ఇప్పుడు డెఫినిషన్ చూద్దాం. జనరలైజేషన్ ఈస్ అబౌట్ ఫైండింగ్ షేర్డ్ క్యారెక్టర్స్ అంటే కామన్ క్యారెక్టర్స్ అమాంగ్ డిఫరెంట్ క్లాసెస్ అండ్ క్రియేటింగ్ ఏ జనరల్ క్లాస్ ఫ్రమ్ దోస్ జనరల్ క్లాస్. అంటే ఈ జనరల్ క్లాసెస్ నుంచి ఒక న్యూ క్లాస్ అంటే కొత్త క్లాస్ జనరలైజ్డ్ క్లాస్ క్రియేట్ చేస్తే దాన్నే జనరలైజేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కార్, ఇదొక బైక్ క్లాస్ అనుకోండి. ఇదొక లారీ క్లాస్ ఏదో ఒకటి అనుకోండి. సో, దీంట్లో కొన్ని ప్రాపర్టీస్, దీంట్లో కొన్ని ప్రాపర్టీస్, దీంట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ మూడిటిని ప్రాపర్టీస్‌ని కలిపి మనం ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేస్తే జనరలైజ్డ్ క్లాస్‌ని దీన్నే మనం జనరలైజేషన్ అంటాం. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ జనరలైజేషన్ కాన్సెప్ట్. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ జనరలైజేషన్. దట్ ఈస్ సింపుల్ డెఫినిషన్ ఈస్ యాస్ వి డిస్కస్. సో, దీన్ని మనం ఇంటర్‌ఫేసెస్‌తో అచీవ్ చేస్తాం. సో, ఇంటర్‌ఫేసెస్ గురించి మనం ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకోబోతాం. సో, బిఫోర్ థట్ వి షుడ్ స్టడీ అబౌట్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. సో, ఇంటర్‌ఫేసెస్ అనేది తర్వాత వీడియోలో డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలో మనం ఇన్‌హెరిటెన్స్ గురించి తెలుసుకుందాం. సో, ఇన్‌హెరిటెన్స్ మోస్ట్‌లీ మనం స్పెషలైజేషన్‌లో జరుగుతుంది. సో, మోస్ట్ ఇన్‌హెరిటెన్స్‌లో కూడా టైప్స్ ఉంటాయి. సింగిల్ ఇన్‌హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్‌హెరిటెన్స్ అని ఇలా టైప్స్ ఉంటాయి. సో, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కమ్స్ అండర్ స్పెషలైజేషన్. సో, స్పెషలైజేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఒక క్లాస్ ఉందనుకోండి. ఆల్రెడీ ఒక క్లాస్. సో, దీన్ని మనం పేరెంట్ క్లాస్ అనుకోండి. సో, దీంట్లో కొన్ని ఆస్తులున్నాయనుకోండి ఏదో ఆస్తులు ఆర్ నథింగ్ బట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. సో, ఈ పేరెంట్ క్లాస్ నుంచి ఒక న్యూ క్లాస్ నేను అంటే ఇయన్నీ మనకు కావాలనుకుంటే సో, ఒక చైల్డ్ క్లాస్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలంటే చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం మనం. సో, ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఒక ఎక్స్టెండ్స్ పేరెంట్ అప్పుడు మనకిక్కడ ఒక చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఇక్కడ ఇలా మనం ఇన్‌హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేసామో దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా దీంట్లోకొస్తాయి. దాంతో పాటు అడిషనల్‌గా ఇంకో కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ మనం ఏదైనా కొత్త స్పెషల్‌గా రాసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యాస్ స్పెషలైజేషన్. స్పెషలైజేషన్ అంటే ఏంటంటే
కొత్త క్లాస్‌ని ఒక ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ క్లాస్ తోటి ఇన్‌హెరిట్ చేసి రాస్తే దాన్ని ఇన్‌హెరిటెన్స్ అంటారు. దాన్ని స్పెషలైజేషన్ అంటారు. స్పెషలైజేషన్ నథింగ్ బట్ క్రియేటింగ్ ఎ న్యూ సబ్ క్లాస్ ఫ్రమ్ ది బేస్ క్లాస్ ఆర్ ఎగ్జిస్టింగ్ క్లాస్ విత్ యాడింగ్ సమ్ మోర్ ప్రాపర్టీస్ అండ్ వేరియబుల్స్ టు ఇట్. దిస్ ఈస్ కాల్డ్ యాస్ స్పెషలైజేషన్. సో, ఇప్పుడు మనం డెఫినిషన్ చూద్దాం. స్పెషలైజేషన్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఎ న్యూ సబ్ క్లాస్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ class by adding some more properties and behavior. This is called as specialization. So most of the inheritance types comes under specialization. దీని డైలీ లైఫ్ సినారియోలో చెప్పాలంటే ఇప్పుడు ఐఫోన్ 11 ఉంది. ఐఫోన్ 12 ఉందనుకోండి. సో, ఐఫోన్ 11లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. సో, సేమ్ ఫీచర్స్ ఐఫోన్ 12లో కూడా ఉంటాయి. సో, ఇంకా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ యాడ్ చేస్తారు దాంట్లో ఐఫోన్ 12లో. దిస్ ఈస్ కాల్డ్ యాస్ స్పెషలైజేషన్స్. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ క్లాస్ నుంచి కొత్త క్లాస్ క్రియేట్ చేస్తాం. అన్ని ఎగ్జిస్టింగ్ క్లాస్‌లో ఉన్న మెథడ్స్ అండ్ వేరియబుల్స్ అన్నీ వాడుకొని కొత్త క్లాస్ క్రియేట్ చేసి దాంట్లో ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా స్పెషల్‌గా ఏదన్నా పెడితే దాన్ని స్పెషలైజేషన్ అంటారు. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ద క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ జనరలైజేషన్ అండ్ స్పెషలైజేషన్. జనరలైజేషన్‌లో చాలా క్లాసెస్ నుంచి ఒక కామన్ క్యారెక్టర్స్ తీసి ఒక జనరల్ క్లాస్ రాస్తాం. స్పెషలైజేషన్‌లో ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్‌కి స్పెషల్ క్యారెక్టర్స్ యాడ్ చేసి రాస్తే దాన్ని స్పెషలైజేషన్ అంటారు. Hope you understood the clear difference between the generalization and specialization. Now, ఇప్పుడు మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. సో, ఇన్హెరిటెన్స్ as already we discussed this inheritance in the specialization concept. Inheritance is nothing but ఒక పేరెంట్ క్లాస్ ఉందనుకోండి. సో, ఈ పేరెంట్ క్లాస్‌లో మనకి కొన్ని వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి. సో, ఇప్పుడు మనం ఒక న్యూ క్లాస్ క్రియేట్ చేయాలి. ఈ న్యూ క్లాస్‌లో కూడా నాకు ఇయన్నీ కావాలనుకోండి. ఇక్కడున్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్ నాకిక్కడ మళ్ళీ రాస్తాము మనం. రాయకుండా ఏం చేస్తామంటే చైల్డ్ క్లాస్ అనుకోండి ఇది. సో, ఇవన్నీ మళ్ళా ఇక్కడ అంటే రీకోడ్ అంటే రీకోడ్ అంటారండి దాన్ని. అంటే ఈ కోడ్ అంతా మళ్ళీ ఇక్కడ రాయకుండా మనం ఏం చేస్తామంటే సింపుల్‌గా దీన్ని ఇన్‌హెరిట్ చేయాలి. సో, ఇక్కడున్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్‌ని ఇక్కడ ఇన్‌హెరిట్ చేయాలంటే మనం ఎక్స్‌టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే. ఎక్స్‌టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ ఏదైతే పేరెంట్ క్లాస్ ఉందో ఇక్కడ రాస్తాం. సో, చైల్డ్ క్లాస్ ఎక్స్‌టెండ్స్ ఫ్రమ్ ది పేరెంట్ క్లాస్. అప్పుడు రాసినప్పుడు ఇది ఇన్‌హెరిటెడ్ క్లాస్ అవుతుంది. సో, అప్పుడేమవుతుందంటే ఇక్కడున్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్ దీంట్లోకి వచ్చేస్తాయి. ఓకే. సో, దీంట్లో మనం ఇంకా ఎక్స్‌ట్రా ఏమన్నా రాసుకుంటే రాసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఇన్‌హెరిటెన్స్. We will acquire the properties and behavior of the base class in the derived class with the keyword extends. This is called as inheritance. Hope you all understood the definition of inheritance. ఇప్పుడు మనం డెఫినిషన్ చూద్దాం. Acquiring the properties and behavior of one class to another class is called as inheritance. By using inheritance, we create a new class based on the existing class, enabling code reuse, okay, and establish a hierarchical relation between them through using the extends keyword. So extends keyword is used to create a new derived class based on the base class. Okay. So by this inheritance, we will create a object for derived class such that it can access both class properties and behavior ఆఫ్ బోత్ ది క్లాసెస్. సో, ఇప్పుడు మనం ఈ ఒక్కదానికి చైల్డ్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చాలు. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మనం దీంట్లో ఉన్న మెథడ్స్ అండ్ వేరియబుల్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. అలాగే దీంట్లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్‌ని కూడా యాక్సెస్ చేయొచ్చు. సో, దీన్ని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్‌తో చూద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్తాను. ఒక సర్కిల్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్‌కి ఏముంటుంది ప్రాపర్టీస్ ఒక రేడియస్ ఉంటుంది. ఇంకా ఏరియా కనుక్కోవచ్చు మనం. ఏరియా. సో, ఇప్పుడు నేనింకా దీన్ని డిరైవ్డ్ క్లాస్ అంటే దీన్ని స్పెషల్‌గా ఇంకా దీన్నేమని చేయాలంటే నేను సిలిండర్ జేస్తున్నాను దీన్ని. సో, ఇది డిరైవ్డ్ క్లాస్. సో, ఇది గూడా సర్కిల్ లాగానే సేమ్ రేడియస్ ఉంటుంది. ఏరియా ఉంటుంది దీనికి. ఇంకా దీంట్లో ఏమేమి ఎక్స్‌ట్రా ఉంటాయి? హైట్ ఒకటి ఎక్స్‌ట్రా ఉంటుంది. ఇంకా వాల్యూమ్ ఎక్స్‌ట్రా ఉంటుంది. సో, ఇక్కడ ఆల్రెడీ రేడియస్ ఉంది, ఏరియా ఉంది. ఈ 2 మనం ఇక్కడి నుంచి డిరైవ్ జేసుకోవచ్చు వీటికి. సో, ఇది బేస్ క్లాసు అంటే పేరెంట్ క్లాసు. ఇది డిరైవ్డ్ క్లాస్. సో, ఇదిప్పుడు ఇదే మనం కోడ్ రాద్దాం. సో, కోడొచ్చేసరికి నాకు క్లాస్, సర్కిల్. సో, ఈ సర్కిల్‌లో ఏమేమున్నాయి మనకి? పబ్లిక్, ఇన్, రేడియస్. ఓకే. తర్వాత ఏరియా ఉంటుంది. పబ్లిక్, వాయిడ్, ఏరియా. ఏరియా అని మెథడ్. సో, ఇక్కడ ఏరియాని ప్రింట్ చేయాలి మనం. సిస్టమ్ డాట్
out dot println area of circle ఈస్ ఎలా ప్రింట్ చేస్తాం మనం పై ఆర్ స్క్వేర్. సో 3.14 ఇంటూ సో రేడియస్‌ని ఇక్కడ సో దీన్ని యాక్సెస్ చేయొచ్చు. దీన్ని ఇన్‌స్టాన్స్ వేరియబుల్ డైరెక్ట్‌గా యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ. సో 3.14 ఇంటూ రేడియస్ ఇంటూ రేడియస్. ఓకే. సో ఇది మనకు సర్కిల్ క్లాస్ అనేది సక్సెస్‌ఫుల్ రాసాం. ఇప్పుడు నేను డిరైవ్డ్ క్లాస్ రాద్దాం అనుకుంటున్నాను. ఎలా రాస్తాం? త్రూ ఇన్‌హెరిటెన్స్ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను. క్లాస్ సో ఇన్‌హెరిట్ చేసే మనం సిలిండర్ కాన్సెప్ట్ సిలిండర్ అనే క్లాస్‌ని రాయాలి. సిలిండర్. సో ఇక్కడ నాకు ఈ రేడియస్ కావాలి. సో రేడియస్ కావాలంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే దీనిలో ఉన్న రేడియస్ తీసుకోవచ్చు మనం. సో ఎక్స్టెండ్స్ ఏ క్లాస్ నుంచి సర్కిల్ క్లాస్ నుంచి కావాలి మనకి సర్కిల్. సో దట్ ఇప్పుడు మన రేడియస్ సక్సెస్‌ఫుల్‌గా దీంట్లోకి వచ్చేస్తుంది. ఇది కూడా ఏరియా కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం సి రేడియస్ దీంట్లోకి వచ్చేసింది. ఏరియా కూడా దీంట్లోకి వచ్చేసింది. ఇంకా మనం ఇక్కడ ఏం కావాలి మనకి ఎక్స్‌ట్రాగా హైట్ కావాలి. పబ్లిక్ ఇంట్ హైట్. ఓకే. సో ఇప్పుడు మనకి ఇంకా వాల్యూమ్ కూడా రాసుకోవచ్చు. పబ్లిక్ వాయిడ్ వాల్యూమ్. సో ఈ వాల్యూమ్‌లో నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ 3.14 ఇంటూ రేడియస్ ఇంటూ రేడియస్ ఇంటూ హైట్. ఓకే. ఇప్పుడు మనం ఈ సిలిండర్ ఒక్కదానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అన్నిటిని యాక్సెస్ చేయొచ్చు. హైట్‌ని యాక్సెస్ చేయొచ్చు, వాల్యూమ్‌ని యాక్సెస్ చేయొచ్చు, ఏరియాని యాక్సెస్ చేయొచ్చు, రేడియస్‌ని యాక్సెస్ చేయొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఇన్‌హెరిటెన్స్. వి జస్ట్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ది డిరైవ్డ్ క్లాస్ అంటే బేస్ క్లాస్. బేస్ క్లాస్‌లో డిరైవ్డ్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి బేస్ క్లాస్‌లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. అలాగే దీంట్లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. సో జస్ట్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ది చైల్డ్ క్లాస్. చైల్డ్ obj is equal to new child. So we have successfully created an object for the child class. ఇప్పుడు మనం వీటన్నిటిని పెడదాం. రేడియస్‌ని 10 పెడదాం. హైట్‌ని కూడా 10 పెడదాం. సో ఇప్పుడు పెట్టిన తర్వాత కాల్ చేసి చూద్దాం. ఆబ్జెక్ట్ డాట్ రేడియస్ is equal to 10. సారీ దిస్ ఇస్ చైల్డ్ అని తీసుకున్నాం. ఇక్కడ మనం చైల్డ్ క్లాస్ ఇస్ నథింగ్ బట్ సిలిండర్ క్లాస్ కాబట్టి సిలిండర్ తీసుకోవాలి. సిలిండర్ ఇక్కడ కూడా మనకి సిలిండర్. ఓకే. సో సిలిండర్. ఓకే. దిస్ ఈస్ హౌ వి షుడ్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ది డిరైవ్డ్ క్లాస్. డిరైవ్డ్ క్లాస్ ఇక్కడ మనం సిలిండర్ తీసుకున్నాం కాబట్టి సిలిండర్‌తో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. సో ఆబ్జెక్ట్ డాట్ రేడియస్ ఈక్వల్ టు 10. ఆబ్జెక్ట్ డాట్ హైట్. సో ఓబీజీ అని తీసుకున్నాం. ఆబ్జెక్ట్ డాట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ రెండిటి మెథడ్స్‌ని పిలవచ్చు. ఆబ్జెక్ట్ డాట్ ఏరియా ఇంకా ఆబ్జెక్ట్ డాట్ వాల్యూమ్. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం మనం. ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ 314 అండ్ వాల్యూమ్ వచ్చేసరికి 3140. ఇలా మనం సక్సెస్‌ఫుల్‌గా డిరైవ్డ్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంతో మనం దీంట్లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్‌ని కాల్ చేసాం. దీంట్లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్‌ని కూడా కాల్ చేసాం. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఇన్‌హెరిటెన్స్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇన్‌హెరిటెన్స్. ఒకసారి క్విక్‌గా రీక్యాప్ చేద్దాం. ఇన్‌హెరిటెన్స్ అంటే అక్వైరింగ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ బేస్ క్లాస్ ఇన్ ది డిరైవ్డ్ క్లాస్ త్రూ ద కీవర్డ్ ఎక్స్టెండ్స్. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనం కోడ్ అంతా రాయకుండా డైరెక్ట్‌గా బేస్ క్లాస్‌లో ఉన్న కోడ్ అంతా డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు త్రూ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్. నెక్స్ట్ ఇంకొక మెయిన్ నోట్ ఏంటంటే జస్ట్ మనం డిరైవ్డ్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చాలు. సో దట్ మన డిరైవ్డ్ క్లాస్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్‌ని ఇంకా బేస్ క్లాస్‌లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్‌ని అక్వైర్ చేసుకోవచ్చు.
This is how inheritance works. Hope you all understood the inheritance concept. Next one is constructors in inheritance. సో, ఈ కన్‌స్ట్రక్టర్స్‌ని మనం చూడటానికి మనం ఫస్ట్ ప్రోగ్రామాటికల్‌గా చూద్దాం. తర్వాత డెఫినిషన్స్ చూద్దాం. సో, మనకి కన్‌స్ట్రక్టర్స్ అంటే తెలుసు. క్లాస్ నేమ్ ఎలా ఉంటే మెథడ్ నేమ్ కూడా అలానే ఉండాలి. దాన్ని కన్‌స్ట్రక్టర్ అంటారు. సో, ఇక్కడ నేను క్లాస్ పేరు పేరెంట్ అని తీసుకుంటున్నా. ఓకే. సో, కన్‌స్ట్రక్టర్‌లో మనకి రిటర్న్ టైప్ ఉండదని తెలుసు. సో, పబ్లిక్ పేరెంట్. సో, ఇదే కన్‌స్ట్రక్టర్ మనకి. ఓకే. దీంట్లో నేను ఏమని ప్రింట్ చేస్తున్నానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో, దీంట్లో పారామీటర్స్ ఏం లేవు కాబట్టి నాన్ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ కన్‌స్ట్రక్టర్. దీంట్లో ఇది పేరెంట్ క్లాస్ కాబట్టి. పేరెంట్ క్లాస్ నాన్ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్. ఓకే. ఇప్పుడు మనం చైల్డ్ క్లాస్‌లో కూడా ఇట్లనే తీసుకుందాం. సో, క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్ ఎక్స్టెండ్స్ పేరెంట్. ఓకే. ఇప్పుడు మనం దీంట్లో కూడా ఒక కన్‌స్ట్రక్టర్ తీసుకుందాం. పబ్లిక్ చైల్డ్. ఈ కన్‌స్ట్రక్టర్‌లో మనం సేమ్ ఇదే రాద్దాం. సో, ఇక్కడ ఇదే రాసాం. కాకపోతే ఇక్కడ చైల్డ్ క్లాస్, ఇక్కడ పేరెంట్ క్లాస్. చైల్డ్ క్లాస్ నాన్ పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్. ఇక్కడేమో పేరెంట్ క్లాస్ నాన్ పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్. ఇప్పుడు మనం చైల్డ్ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. చైల్డ్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ చైల్డ్. సో, ఎప్పుడైతే మనం ఇలా కన్‌స్ట్రక్టర్స్‌ని యూజ్ చేసామో ఇన్‌హెరిటెన్స్‌లో ఇక్కడ ఏం జరుగుతుందంటే కాన్సెప్ట్ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మన కన్‌స్ట్రక్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఇఫ్ యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ డైరెక్ట్‌లీ దే ఆర్ ఎగ్జిక్యూటెడ్. సో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ 2 ఎగ్జిక్యూట్ అయిపోతాయి కంపైల్ టైమ్‌లో. సో, ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయంటే ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అనేది దేన్ని క్రియేట్ చేసాం? డెరైవ్డ్ క్లాస్ క్రియేట్ చేసాం. సో, డెరైవ్డ్ క్లాస్ క్రియేట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనకి పేరెంట్ క్లాస్‌లో ఉన్న కన్‌స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాతే మనకి చైల్డ్ క్లాస్‌లో ఉన్న కన్‌స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈస్ హౌ కన్‌స్ట్రక్టర్ ఇన్ ఇన్‌హెరిటెన్స్ వర్క్స్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్. ఫస్ట్ ఇప్పుడు మనకి ఇది ప్రింట్ అవుతుంది. సో, పేరెంట్ క్లాస్‌లో ఉన్న కన్‌స్ట్రక్టర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి, దాని తర్వాతే చైల్డ్ క్లాస్‌లో ఉన్న కన్‌స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ దిస్ వే కన్‌స్ట్రక్టర్ ఇన్ ఇన్‌హెరిటెన్స్ వర్క్స్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఇన్ కన్‌స్ట్రక్టర్ ఇన్ ఇన్‌హెరిటెన్స్. పేరెంట్ క్లాస్ నాన్ పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయింది. దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు డెఫినిషన్ చూద్దాం మనం. సో, కన్‌స్ట్రక్టర్ ఇన్ ఇన్‌హెరిటెన్స్ ఎలా వర్క్ అవుతుంది? ఇన్ కన్‌స్ట్రక్టర్స్ ఇఫ్ యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ది డిరైవ్డ్ క్లాస్. సో, యూ హావ్ క్రియేటెడ్ ది ఆబ్జెక్ట్ ఫర్ ది డిరైవ్డ్ క్లాస్. ఇది డిరైవ్డ్ క్లాస్. ఏం జరుగుతుంది? Then the constructor in the base class is executed first, and then the constructor in the derived class is executed next. Okay. Constructor in the base class is executed first, then after that constructor in the derived class is executed next. In this way constructors in inheritance works. Hope you understood with example. Next, calling parameterized constructor of parent class in inheritance. సో, ఇప్పుడు మనకు ఒక పారామీటర్ కన్‌స్ట్రక్టర్ ఉందనుకోండి. సేమ్ ఇదే. ఫస్ట్ ఇక్కడ నుంచి రాద్దాం. పబ్లిక్ పేరెంట్. సేమ్ ఇలానే ఇంకొక ఇది నాన్ పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్. ఇప్పుడు నేను పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్ తీసుకుంటున్నా. పారామీటర్స్ అంటే పారామీటర్ అంటే దాన్నే పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ అంటారు. సో, పేరెంట్ క్లాస్ ఇక్కడ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్. సిమిలర్‌గా చైల్డ్ క్లాస్‌కి కూడా నేను పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ తీసుకుంటా. పబ్లిక్ చైల్డ్ ఇంట్ ఎక్స్. ఇక్కడ చైల్డ్ క్లాస్ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్. ఓకే. సో, ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్‌ని ఇప్పుడు ఇది మనకు తెలుసు. ఇదేంటి సేమ్ ఇదే అవుట్‌పుట్ వస్తుంది. ఇది తెలుసు మనకి ఆల్రెడీ ప్రీవియస్‌గా డిస్కస్ చేసింది. నాన్ పారామీటరైజ్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఫస్ట్ ఇది ఇది ప్రి పారా నాన్ పారామీటర్ పేరెంట్ క్లాస్‌లో ఉన్న నాన్ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ వర్క్ అయ్యి, ఎగ్జిక్యూట్ అయ్యి, దాని తర్వాత డిరైవ్డ్ క్లాస్‌లో ఉన్న నాన్ పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఆబ్జెక్ట్ అనేది పారామీటరైజ్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనకేం జరుగుతుందంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. పేరెంట్ క్లాస్‌లో ఉన్న నాన్ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయ్యి,
తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, చైల్డ్ క్లాస్ పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్ సెకండ్ వస్తుంది. ఫస్ట్ ఏమో ఇదొస్తుంది. పేరెంట్ క్లాస్ నాన్ పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్. చూడండి. పేరెంట్ క్లాస్ నాన్ పారామీటర్స్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చైల్డ్ క్లాస్ పారామీటర్స్ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ నేనిప్పుడు దీన్ని పిలవాలనుకుంటున్నా. పారా పేరెంట్ క్లాస్‌లో ఉన్న పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్‌ని పిలవటానికి మనకి సూపర్ అనే కీవర్డ్ యూజ్ అవుతుంది. ఆ సూపర్ అనే కీవర్డ్ లేకపోతే దీన్ని పిలవలేము మనం. ఓకే. ఈ పేరెంట్ క్లాస్‌లో ఉన్న పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్‌ని పిలవాలంటే ఖచ్చితంగా మనకి సూపర్ కీవర్డ్ కావాలి. ఆ సూపర్ కీవర్డ్ ఎక్కడ యూజ్ చేయాలంటే డిరైవ్డ్ క్లాస్‌లో యూజ్ చేయాలి. సో, ఇక్కడ మనం సూపర్ కీవర్డ్ యూజ్ చేస్తే సూపర్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రీవియస్‌గా ఏం ఎగ్జిక్యూట్ అయింది? ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో, ఇది ఎగ్జిక్యూట్ కాటానికి మనం సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ. ఓకే. సూపర్ అనే కీవర్డ్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్ టు ఎగ్జిక్యూట్ ది parameters constructor in the parent class. Hope you all understood this parameters constructor. See, parent class parameters constructor అనేది ఎగ్జిక్యూట్ అయింది. దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో, ఇన్ దిస్ వే we can call the parameters constructor of parent class in inheritance. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనం డెఫినిషన్ ప్రకారం చూద్దాం. సో, ప్రిసీడింగ్ కాన్సెప్ట్ ఏంది? ఇఫ్ వి కాల్ ది parameters constructor in the derived class ఆల్రెడీ తెలుసు మీకు. ఫస్ట్ నాన్ పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. ప్రీవియస్‌గా చెప్పినట్టు. దెన్ పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్ ఇన్ డిరైవ్డ్ క్లాస్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. అలా కాకుండా నాకు దీంట్లో ఉన్న పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్‌ని కాల్ చేయాలంటే మనం ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. సో, టు కాల్ ది పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్ ఆఫ్ ది పేరెంట్ క్లాస్ ఇన్ ఇన్హెరిటెన్స్ వి యూజ్ సూపర్ కీవర్డ్ ఇన్ ది డిరైవ్డ్ క్లాస్. దిస్ ఈస్ ద థింగ్. అంతే. ఈ సూపర్ కీవర్డ్ యూజ్ ఏంటో ఇక్కడ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ థిస్ అండ్ సూపర్ కీవర్డ్. ఆల్రెడీ సూపర్ గురించి తెలుసుకున్నాం. థిస్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. సో, థిస్ ఎక్కడ యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నేనిక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సేమ్ నేమ్ ఎక్స్ అనే దాన్ని ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 ఆర్ 15 ఏదో ఒకటి ఇచ్చాను. 15 అని ఇచ్చాను. సో, ఇక్కడ నేను దీంతో పాటు ఎక్స్‌ని కూడా ప్రింట్ చేస్తున్నాను. ప్లస్ ఎక్స్. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? ఇక్కడ మనం ఏం పాస్ చేసామో అది ప్రింట్ అవుతుంది. 10 అనేది ప్రింట్ అవుతుంది. సీ 10 అనేది ప్రింట్ అయింది. నాకిక్కడ 10 ఒద్దు. నాకు ఈ 15 ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలంటే అంటే దీన్ని ఇన్‌స్టాన్స్ వేరియబుల్ అంటారు. సో, ఈ పారామీటర్‌ని దీన్ని డిఫరెన్స్ చేయడానికి థిస్ కీవర్డ్ యూజ్ చేస్తాం. థిస్ పెట్టినప్పుడు ఇది ప్రింట్ అవుతుంది మనకి. ఇప్పుడు ఏం ప్రింట్ అయింది? థిస్ పెట్టకపోతే మనకి ఇక్కడున్న పారామీటర్ ప్రింట్ అయింది. పారామీటర్ ప్రింట్ కాకుండా మనకి ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్‌ని ప్రింట్ చేయటానికి మనం థిస్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. సో, ఎప్పుడైతే థిస్ డాట్ అని ప్రింట్ చేస్తే మనకి ఈ 15 అనేది ప్రింట్ అవుతుంది. సో, ఇలా. సో, టు డిఫరెన్షియేట్ బిట్వీన్ parameter and instance variables, we use this keyword. Hope you all understood the importance of this keyword. This keyword is a reference variable that refers to the current object and differentiate between the instance variables and the parameters. So, ఇది మెయిన్ థింగ్. ఈ రెండిటి మధ్యనే డిఫరెన్షియేట్ చేస్తుంది దిస్ కీవర్డ్ అనేది. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కీవర్డ్. నెక్స్ట్ సూపర్ కీవర్డ్. సూపర్ కీవర్డ్ ఆల్రెడీ ప్రీవియస్‌గా మనం చూసాం. సో, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్‌లో డిరైవ్డ్ క్లాస్ నుంచి మనం బేస్ క్లాస్‌లో ఉన్న ఏ మెథడ్స్ అయినా వేరియబుల్స్‌నైనా పిలవటానికి మనం ఈ సూపర్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ సూపర్ కీవర్డ్. సో, సూపర్ కీవర్డ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ టు రిఫర్ టు ది ఇమ్మీడియేట్ పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ సూపర్ కీవర్డ్. సో, సూపర్ కీవర్డ్‌తో మనం కన్‌స్ట్రక్టర్‌ని యాక్సెస్ చేయొచ్చు. సూపర్ క్లాస్‌లో ఉన్న కన్‌స్ట్రక్టర్‌ని యాక్సెస్ చేయొచ్చు. మెథడ్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. వేరియబుల్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. The next thing is method overriding. So, method overriding concept is very, very important. సో, ఈ మెథడ్ ఓవర్‌రైడింగ్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో, సేమ్ ఇదే క్లాస్ తీసుకుంటున్నాను. కాకపోతే దీని లోపలనే మారుస్తాను నేను. ఇప్పుడు చూద్దాం. ఈ మెథడ్ ఓవర్‌రైడింగ్ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి. సో, అదే క్లాస్ తీసుకున్నాను నేను. క్లాస్ పేరెంట్ ఇంకా దాని యొక్క డిరైవ్డ్ క్లాస్ చైల్డ్. సో, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెథడ్ రాస్తున్నాను. పబ్లిక్ వాయిడ్ షో అని మెథడ్ రాస్తున్నాను. ఏమని షో చేయాలి ఇది? దిస్ ఈస్ ఏ పేరెంట్ క్లాస్ అని షో చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్
This method is, or this is a parent class. Okay, this is a parent class. నెక్స్ట్ సేమ్ ఇదే నేమ్‌తో అంటే షో ఇంకా ఇదే రిటర్న్ టైప్‌తో మనం చైల్డ్ క్లాస్‌లో కూడా రాస్తే సేమ్ మెథడ్‌ని దాన్నే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. అప్పుడు ఇది మనకి హైడ్ అయిపోయి కాల్ చేసినప్పుడు ఇది మాత్రమే వస్తుంది. పబ్లిక్ వాయిడ్ షో. సో, ఇక్కడ మనం సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ దిస్ ఈస్ ఏ చైల్డ్ క్లాస్ ఆర్ డిరైవ్డ్ క్లాస్. ఓకే. ఇప్పుడు మనం ఈ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఓన్లీ ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎప్పటికి ఎగ్జిక్యూట్ అవ్వదు. అండ్ ఇది మనం కాల్ చేయలేం. దిస్ ఈస్ కాల్డ్ యాస్ మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్ రైడింగ్ ఈస్ నథింగ్ బట్ వి క్రియేట్ ఎన్ మెథడ్ విచ్ ఈస్ హావింగ్ సేమ్ నేమ్ అండ్ సేమ్ రిటర్న్ టైప్ ఇన్ ది డిరైవ్డ్ క్లాస్. ఇట్ ఈస్ దాన్ని మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అంటాం. సో, ఇప్పుడు ఈ చైల్డ్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మనం ఈ షో మెథడ్‌ని ప్రింట్ చేస్తే ఈ ఓవర్ రైడ్ చేసిన దాన్ని పిలుస్తుంది. సో, ఇక్కడ మనకి ఆల్రెడీ చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఓవర్ రైడెడ్ మెథడ్ అని చూపిస్తుంది. సో, ఇప్పుడు మనం చైల్డ్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. చైల్డ్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ చైల్డ్. క్రియేట్ చేసాం సక్సెస్‌ఫుల్‌గా ఆబ్జెక్ట్‌ని. సో, ఆబ్జెక్ట్‌తో ఇప్పుడు మనం ఆ షోని పిలిస్తే మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఇస్ ఎ చైల్డ్ క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఇస్ ఎ చైల్డ్ క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ దిస్ వే ఓవర్ రైడింగ్ వర్క్స్. అండ్ ఇప్పుడు మనం ఇలా కాకుండా మనకి ఈ షో మెథడ్‌ని పిలవాలనుకుంటే సూపర్ కీవర్డ్ యూజ్ చేయాలి. సో, సూపర్ డాట్ షో. ఇప్పుడు మనకి పేరెంట్ క్లాస్‌లో ఉన్న మెథడ్ కూడా వర్క్ అవుతుంది. సో, ఇన్ దిస్ వే inheritance works. Hope you all understood the concept of method overriding. So, redefining the method of superclass in the subclass is called as method overriding. The overridden method in the subclass should have the same name, return type, and parameters as the method in the superclass. This is the important note in method overriding. We have seen the example, and the note is we cannot override the static and final methods. Final and keyword use చేసి కానీ స్టాటిక్ మెథడ్స్ అంటే మెయిన్ మెథడ్‌లో ఉన్న స్టాటిక్ మెథడ్ ఉంది కదా! దీన్ని మనం ఓవర్రైడ్ చేయలేం. దిస్ ఈస్ ది note in the method overriding. Hope you all understood this method overriding. And the next concept is dynamic method dispatch. So, dynamic method dispatch అంటే ఏంటంటే ఫస్ట్ డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అని అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే డైనమిక్ మెథడ్ డిస్పాచ్ ఇక్కడ మనం చైల్డ్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మనకు తెలుసు చైల్డ్ క్లాస్‌లో ఉన్న మెథడ్స్‌ని ఇంకా పేరెంట్ క్లాస్‌లో ఉన్న మెథడ్స్‌ని కూడా యాక్సెస్ చేయొచ్చని తెలుసు. ఓకే. సో, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేరే మెథడ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిస్‌ప్లే మెథడ్ అనుకోండి. అది షో మెథడ్ అనుకోండి. ఓకే. ఇప్పుడు మనం డైనమిక్ మెథడ్ డిస్పాచ్‌లో ఏం జరుగుతుందంటే సో, ఇక్కడ మనం షోని యాక్సెస్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ డాట్ డిస్‌ప్లేని కూడా యాక్సెస్ చేయొచ్చు. జస్ట్ ఎ సెక్. సీ ఇక్కడ మనం చైల్డ్ క్లాస్‌ని యాక్సెస్ చేసాం. ఫస్ట్ షోతో. తర్వాత పేరెంట్ క్లాస్. అదే ఇక్కడ నేను ఆబ్జెక్ట్ అనేది పేరెంట్ క్లాస్ తీసుకున్నాననుకోండి. పేరెంట్, పేరెంట్ తీసుకుంటే మనం ఈ షో మెథడ్‌ని యాక్సెస్ చేయలేం. ఎందుకంటే ఈ షో మెథడ్ అనేది ఎక్స్‌టెండెడ్‌ది. సో, దీని ఆబ్జెక్ట్ దీంట్లో ఉన్న మెంబర్స్‌ని యాక్సెస్ చేయలేదు. సో, ఇది రాంగ్ చూపిస్తుంది సి. సో, దీన్ని తీసేస్తే మనం డిస్‌ప్లే మెథడ్‌ని మాత్రమే యాక్సెస్ చేయలేస్తాం. ఈ మెథడ్‌ని యాక్సెస్ చేయలేం. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ డైనమిక్ మెథడ్ డిస్పాచ్. డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అంటే ఏంటంటే రిఫరెన్స్ ఆఫ్ పేరెంట్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ చైల్డ్ క్లాస్. దాన్ని ఎలా రాస్తామంటే మనం సో, పేరెంట్ రిఫరెన్స్ ఆఫ్ పేరెంట్ క్లాస్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ చైల్డ్. దీన్ని మనం డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అంటాం. సో, ఈ డైనమిక్ మెథడ్ డిస్పాచ్ ఆబ్జెక్ట్‌తో మనం దేన్ని కాల్ చేయొచ్చంటే ఓన్లీ ఓవర్ రిడెన్ మెథడ్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ ఉందనుకోండి.
we cannot call this child class x value through this dynamic method dispatch. ఇక్కడ వేరే వాల్యూ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ y ఈజ్ ఈక్వల్ లేకపోతే u ఈజ్ ఈక్వల్ టు 8 ఉందనుకోండి. దీన్ని కాల్ చేయొచ్చు యూని. బట్ వి కెనాట్ కాల్ దిస్ x వాల్యూ. ఓకే. నౌ ఇప్పుడు మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println obj dot u. See, we can call u 8 వాల్యూని అంటే ఇక్కడున్న వాల్యూని ప్రింట్ చేయొచ్చు. అండ్ we cannot call the t వాల్యూ t x. See, we cannot call the x వాల్యూ. మనం దేన్ని కాల్ చేయొచ్చు అంటే ఓన్లీ ఓవర్ రిడెన్ మెథడ్‌ని మాత్రమే కాల్ చేయొచ్చు. obj డాట్ షో ఈ మెథడ్‌ని మాత్రమే ఈ యొక్క డైనమిక్ మెథడ్ డిస్పాచ్‌లో కాల్ చేయొచ్చు. జస్ట్ ఎ సెకండ్. ఓవర్ రిడెన్ మెథడ్‌ని మాత్రం సో, ఇక్కడ ఓవర్ రిడెన్ రాయలేదు. ఇక్కడ డిస్‌ప్లే చేంజ్ చేసాం మనం మధ్యలో. దీన్ని షో తీసుకుందాం. సో, ఓన్లీ ఓవర్ రిడెన్ మెథడ్ దీన్ని మాత్రమే కాల్ చేయొచ్చు. ఇప్పుడు కాల్ చేస్తాను చూడండి. జస్ట్ ఎ సెక్. షో. సీ దిస్ ఇస్ చైల్డ్ క్లాస్. ఓన్లీ ఓవర్ రిడెన్ మెథడ్‌ని మాత్రమే కాల్ చేయలేస్తుంది. చైల్డ్ క్లాస్ నుంచి ఇంకా దీంట్లో ఉన్న పేరెంట్ క్లాస్‌లో ఉన్న అన్నిటిని కాల్ చేయలేస్తుంది. థట్ ఈస్ ద డైనమిక్ మెథడ్ డిస్పాచ్. డైనమిక్ మెథడ్ డిస్పాచ్‌లో ఏం జరుగుతుందంటే ఇలా రాస్తాం మనం డైనమిక్ మెథడ్ డిస్పాచ్‌ని. ఈ ఆబ్జెక్ట్ అనేది ఓన్లీ ఓవర్ రిడెన్ మెథడ్ ఇన్ ది చైల్డ్ క్లాస్ అంటే ఓవర్ రిడెన్ మెథడ్ ఇన్ ది డిరైవ్డ్ క్లాస్ మాత్రమే యాక్సెస్ చేయలేస్తుంది. ఇంకా పేరెంట్ క్లాస్‌లో ఉన్న అన్నిటిని యాక్సెస్ చేయలేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాస్ డైనమిక్ మెథడ్ డిస్పాచ్. హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ డైనమిక్ మెథడ్ డిస్పాచ్. ఇప్పుడు డెఫినిషన్ చూద్దాం మనం. Dynamic method dispatch means super class reference holding an object of subclass. Okay. Then the object can call all the properties and behavior of superclass and only the overridden method of the subclass. This is the main important thing. The last topic is polymorphism. Poly ante many, morphism ante forms, many forms. So many ఈ polymorphism అనేది మనం overriding and overloading నుంచి అచీవ్ చేయొచ్చు. సో ఓవర్‌లోడింగ్ నేమో మనం కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటాం. ఓవర్ రైడింగ్ నేమో రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటాం. సో ఓవర్‌లోడింగ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్‌లో డిస్కస్ చేసాం. వేరాస్ ఓవర్‌లోడింగ్ అనేది త్రూ ఇన్‌హెరిటెన్స్ అయినా అచీవ్ చేయొచ్చు. లేదా సింగిల్ క్లాస్‌లోనే అచీవ్ చేయొచ్చు. సో అచీవ్డ్ ఇన్ సింగిల్ క్లాస్ ఆర్ త్రూ ఇన్‌హెరిటెన్స్. బట్ ఓవర్ రైడింగ్ అనేది ఓన్లీ త్రూ ఇన్‌హెరిటెన్స్ కాన్సెప్ట్ మాత్రమే అచీవ్ చేయలేస్తాం. ఓవర్‌లోడింగ్‌లో మనకు తెలుసు సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. ఓవర్ రైడింగ్ అంటే same name with same parameters and with same date and type. This is called as overriding and overloading and their differences. These are called as polymorph. These are used to achieve polymorphism concept. Hope you all understood this OOPS concept part 2. Hope you all liked this video. Thank you. Thank you all.